ఏ పని మీద దృష్టి పెట్టేవాడు కాదట. తల్లి సుశీల గారు నెత్తి నోరు బాదుకొని అతనికి బుద్ధి చెప్పినా కాలేజీకి వెళ్లేవాడు కాదట. కొన్నాళ్లు అలా తిరిగి సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో తండ్రి సలీం గారు వెంటనే ఒక యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు. తర్వాత కొంతమంది దర్శకులకి పరిచయం చేసి సల్మాన్ ఖాన్ యాక్టింగ్ టాలెంట్ ను చూపించారు. 1987లో సల్మాన్ ఖాన్ తన నటనా శిక్షణ పూర్తి చేసుకున్నాడు. 1987 సెప్టెంబర్లో డైరెక్టర్ జేకే బెహారీ, సురేష్ భగత్లు ఒక కొత్త సినిమా చేస్తున్నారని తెలిసింది. అందులో హీరో కాకపోయినా ఒక మంచి పాత్ర కూడా ఉందని తెలిసింది సలీం గారికి. వెంటనే వాళ్ళకి సల్మాన్ ఖాన్ గురించి చెప్పాడు. ఆడిషన్ చేసాకే మీకు నచ్చితే తీసుకోండని చెప్పారు. 3 రోజుల తరువాత సల్మాన్ ఖాన్ ని పిలిపించి ఆడిషన్ తీసుకున్నారు. సుమారు 2 గంటలు కష్టపడి ఒక సీన్ బట్టి ఆడిషన్ ఇచ్చాడు సల్మాన్. కుర్రాడు బాగానే ఉన్నాడు. యాక్టింగ్ కూడా పర్వాలేదు. లొకేషన్లో కొంచెం కష్టపడితే మరికొంత యాక్టింగ్ రాబట్టుకోవచ్చు. కాకపోతే బాగా సిగ్గుపడుతున్నాడు అనుకున్నారట. ఎలాగో హీరో పాత్ర కాదు,